రండి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మీ స్తోత్రం నాయన. ఇంతవరకు మా ప్రభా జరిగించిన కూడికంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి నాయన, మా కొరకు దీవించండి. మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ శక్తివంతమైన మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ స్తోత్రాలు, సహాయం చేయండి. మీ పక్షంగా నిలబడుతున్నాను కూడా మీ సెలవు చాటును దాచిపెట్టి మీరే కనబడి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అన్నా ఇప్పటి వరకు కీర్తన భాగంలో నుంచి మనం విన్నాం కదా. ఏం చేయాలంటాం? నమ్మి బాప్తిసం తీసుకొని పరలోకానికి చేర్చబట్టడానికి ఏర్పరచబడిన వారిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. పిలువబడిన వారు అనేకులు. అక్కడ ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఒక విందుని సిద్ధం చేసి చాలామందిని రమ్మంటే చాలామంది రాలేదు, సాకులు చెప్పారు కదండి. ఇప్పుడు కూడా అదే, ప్రార్థనకు రమ్మంటే ఏం చెప్తారు? సాకులు చెప్తారు. కాబట్టి ఇక్కడ కూడా చాలామంది సాకులు చెప్పినటువంటి పరిస్థితి ఈ ఉపమానంలో మనం చూస్తాం. పైనుండి మనం చదివితే కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. అందుకని దేవుడు అంటున్నాడు, పిలువబడిన వారు అనేకులు. ఎంతోమంది వాక్యం వింటున్నారు, ఎంతోమంది. అదే కదా, 25వ అధ్యాయంలో మనం చూస్తే 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. 10 మంది కన్యకలు వాక్యాన్ని విన్నారు. 10 మంది కన్యకలు హడావిడిగా ప్రార్థనకు వెళ్ళారు కదమ్మా. 10 మంది కన్యకలు ప్రార్థనలో ఉండి సిద్ధపడిన వారు లాగానే కనబడ్డారు. కానీ వారిలో ఏర్పరచబడిన వారు, దేవుని స్వరాన్ని వినగలిగిన వారు 5 మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. సువార్త అనే వల విస్తృత ఉండగా ఎంతోమంది వస్తున్నారు, రావాలనుకుంటున్నారు, కానీ ఏం చేయబట్టలేదు. స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని కోసం శ్రమైన బాధైనా ఆయన ఏర్పరచబడిన వారిలో ఉండడానికి అనేక మంది స్థిరపడలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త అనే వల విస్తృతం ఉంటే చాలా మంది వింటారు. అందుకనే దేవుడు విత్తువాని ఉపమానంలో చక్కని ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు? విత్తువాడు త్రోవ పక్కన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆ పొలంలో కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో, రాత్రి నేలలో కొన్ని పడ్డాయి, తర్వాత మంచి నేలలో కొన్ని పడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి. ఆయన ఏర్పాటులో ఉన్న వారిగా మనం ఉండాలి. యేసయ్య దేవుడు అంటే అందరికీ తెలుసు కదండి. జనరల్గా దేవుడు అంటే అందరికీ తెలుసు. మరి దేవుడికి ఎంతమంది తెలుసు మనలో? మనం ఎంతమంది తెలుసు దేవునికి? హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుడికి తెలుసా? ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నామా? దేవుడు అంటే అందరికీ దేవుడు అనే మాట అందరి పదం తెలుసు, కానీ ఆయన ఏర్పాటులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఆయన ఏర్పాటులో ఉన్నవారు కొద్దిమంది. ఇంకా బాప్తీసం తీసుకోకపోతే, ఇంకా రక్షించబడకపోతే, దేవుని మాటకు మనం లోబడిన వారిగా మనం ఉన్నట్లయితే మనం ఏర్పరచబడిన వారిలో మనం ఉండము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పరిస్థితులు ఎంత మరి చూస్తా ఉన్నాం. ప్రభువు చెప్పినటువంటి ప్రతిదీ కూడా గుర్తులు జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. మరి జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రభు రావడానికి ఎంతో ఇంకా టైం లేదు అనే విషయం అర్థమవుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి?
ఏర్పరచబడిన వారిగా ఉండాలి. పిలిచాడు, అందరిని పిలిచాడు యేసయ్య. అందరికి సువార్త అందించబడతా ఉంది, అందరూ వింటున్నారు. ఈనాడు విస్తారంగా సువార్త అందించబడతా ఉంది. ఏమండి, టీవీలు తెరిస్తే వాక్యమే, ఎక్కడ చూసినా వాక్యమే, సెల్ ఫోన్లో వాక్యమే. కాబట్టి ఎంతమంది విని విడిచిపెట్టే వారిగా మనం ఉన్నాం? ఏర్పరచబడిన వారిగా, ఆయన ఏర్పాట్లో ఉన్న వారిగా మనం ఉన్నామా? ఏమండి, మామూలుగా జాలర్లు ఏం చేస్తారు? వల వేస్తారు. వల వేసినప్పుడు ఏమేమి వస్తాయి? వల్ల గవ్వలు, ఎండ్ర పీతలు, చిన్న చిన్నవి, చెత్త చెదారం, అన్నిటితో పాటు చేపలు కూడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ వలలో పడ్డ పనికి మనల్ని పక్కన పడేసేస్తాడు. తీసుకోరు కదా. కావాల్సినవి ఆడికి ఏది కావాలో ఆయనకి, ఆ ఏటి కోసం ప్రయాసపడి ఏమంటే వల వేస్తున్నాడో ఆ వలలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి చేపలను తీసుకుంటాడు, అన్ని పడేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్త అనే వల విసరబడతా ఉంది. ఎక్కడ చూచినా సువార్త అందించబడతా ఉంది. ఎందుకని అని అంటే, ఏమండి, మనం ఏదో ఎరిగిన వారిగా, వాక్యాన్ని ఎరిగిన వారిగా, వాక్యాన్ని వింటున్నాములే అని అనుకోవటం కాదు, కానీ ఏర్పరచబడిన వారిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏర్పరచబడిన వారిగా మనం ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఏమా, ఆయన ఏర్పాటులో మనం ఉండాలని చెప్పి ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన చిత్తములో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిత్య రాజ్యములో మనం ఉండడానికి ఆయన ఏర్పాట్లో ఉన్నవారిగా మనం దేవుని కోసం ప్రతి దినము కూడా సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పటి వరకు చెప్పండి? ప్రతి దినము మనం సిద్ధపడే వారిగానే ఉండాలి. ప్రభు వస్తున్నటువంటి సమయంలో ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏం చెప్పాడు ఆయన? దొంగ వలే వస్తాను అన్నాడు. దొంగ ఎప్పుడొచ్చి మన ఇంటికి కన్నం వేస్తాడో మనకు తెలియదు. అందుకని మనం మెలకుగా ఉండాలి. అయితే ప్రభు వచ్చే గడియ మనకు తెలిస్తే ఏమండి, గబగబా మనం సిద్ధపడవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ప్రతి దినము మనం సిద్ధపడుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకరోజు బాగా ప్రార్థన చేసుకున్నాంలే, చాలులే అనుకుంటే సరిపోదు. ఏమండి, ఒక 4-5 వారాలు కంటిన్యూగా ప్రార్థనకి వెళ్ళాను కదా. అదని చాలామందికి 2-3 వారాలు వస్తే ఒక వారం ఖచ్చితంగా ఆగిపోవాలనిపించింది కదమ్మా. కంటిన్యూగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఉండాలి అని అనుకోలేరు చాలామంది. ఆ 2 రోజుల వరకు ఎక్కువైపోద్ది వాళ్ళకి. ఆ 2 రోజులు ఎగ్గొట్టినా పర్వాలేదులే, 2 రోజులు పోయాను కదా వరుస పెట్టి కదండి. ఏమ్మా, ఇస్తారు అంతేనా? అంతేగా. 4 రోజులు పోయాములే, ఇంకొక రోజు లేకపోతే నెలలో ఒక 2 రోజులు 2 వారాలు పోకపోతే ఏమవుతుందని అనుకుంటారు చాలామంది. దేవుని స్తోత్రం. ప్రతి దినము మనం సిద్ధపడుతూనే ఉండాలి. ప్రతి దినము మనం ఆయనకు సమీపంగా ఉండి ప్రార్థిస్తూనే ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఏర్పరచబడిన వారిగా ఉంటారు. దేవుని స్తోత్రం. చూడండి, పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, మొట్టమొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మనల్ని ఏ విధంగా చేసుకున్నాడో వాక్యంలో రాయబడింది. చీకట్లో ఉన్న మనల్ని ప్రభు ప్రత్యేకపరుచుకొని, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం మంది, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. చాలండి. ఇక్కడ దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయములను, ఏమంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన లక్షణాలని మనం తెలియచేయటానికి దేవుడు మనల్ని చీకటిలో నుంచి, లోకంలో నుంచి, పాపములో నుంచి మనల్ని వేరు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరు చేయబడిన మనము ఇంకా ఏం చేశాడు మనల్ని దేవుడు? ఏమంటే ఏర్పరచబడిన వంశముగా మనల్ని ప్రభు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి, మనందరం ఇప్పుడు ప్రార్థనకు వస్తూ ఇప్పుడు దేవుడు గొప్పడు అని మనం వాక్యం వింటూ ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాం. కానీ ఆయన తల్లి గర్భంలో ఉండగానే మనందరిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడిన మనము, లోకం నుంచి వేరు చేయబడినటువంటి మనము, లోకాన్ని విడిచిపెట్టినటువంటి మనము, చీకట్లో నుంచి ప్రభువులోకి వచ్చినటువంటి మనము ఏమై ఉన్నాం చెప్పండి? ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేసేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. అలా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశముగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? మనం ఏర్పరచబడిన ప్రత్యేకమైన పిల్లలుగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా. అందుకే ప్రతి విషయంలో కూడా మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేకమైన ప్రజలంగా ఉండడానికే, ఏర్పరచబడిన ప్రజలంగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఏమంటాడు అక్కడ? రాజులైన యాజక సమూహం. మనం ఏమన్నా చెప్పండి? ఏదో చెప్పే మేమే కాదు, అందరం కూడా మన లోకంలో రాజులుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? రాజు సచ్చుపచ్చుగా బ్రతకూడదు. మనం దేవుడి నుంచి తెలిసి తెలియని వారిగా బ్రతకూడదు. ఎలా బ్రతకాలి? రాజ టీవీగా బ్రతకాలి. మనకి ఏమున్నా లేకపోయినా కూడా. ఏమండి, రాజులంటే ఏదో గొప్ప వాళ్ళనే మనం చూస్తాం. కానీ రాజు ఏసన్న గారిని అంట ఎవరైనా మీరు ఏమిటో ఆయన అడిగితే మేము రాజులం అని చెప్పేవాడంట. రాజులం అనేవాడంట. హల్లెలూయా. మనం కూడా రాజులంగా ఉండాలి, రాజులంగానే బ్రతకాలి. అంటే మనం చూసే ఎవరైనా భయపడే విధంగా మన జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మనం పలకరించడానికే నన్ను చాలా మార్కు నన్ను పలకరించడానికి చాలా మంది భయపడతారు. అంటే మన పరిస్థితి ఏమండి, దేవుడు పరిశుద్ధులుగా ఉంటారని పిలిచాడు మనల్ని, యాజకులుగా ఉంటారని పిలిచాడు మనల్ని, ఏర్పరచబడిన వంశముగా ప్రభు మనం చేశాడు. కాబట్టి మనం ఏర్పరచబడిన వారిగా, ప్రత్యేకమైన వారిగానే మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజులుగా బ్రతకాలి. రాజులుగా బ్రతకాలంటే ఏదో గొప్పవాళ్ళు అయితే రాజులు అని కాదు. యథార్థంగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ధైర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? యథార్థవంతుడు ధైర్యంగా ఉంటాడు, ఎవరు లెక్క చేయడు. ఎందుకంటే మనలో ఏ తప్పు లేదు కాబట్టి యథార్థవంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని చెప్పి సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. కనుక రాజులైన యాజక సమూహం ఉన్న మనం కూడా ఎలా ఉండాలి? రాజులంగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా మనం ఉండాలి. దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఆయన గుణాతిశయము తెలియజేసేవారిగా మనం ఉండటానికి దేవుడు మనల్ని చీకటిలో నుంచి, లోకములో నుంచి, పాపములో నుంచి ఏమండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం. ఏర్పరచబడిన వారిగా ప్రభు మనం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము మనం. ఇది ఏర్పరచబడిన వారి యొక్క పరిస్థితి ఏంటంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. ఇంకేమన్నాడు? పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన పిల్లలు మనం. దేవుని సొత్తు మనం. ఇక లోకంతో మనకు సంబంధం లేదు. లోకం నుంచి వేరు చేయబడిన మనం, క్రీస్తు అంటు కట్టబడ్డా మనం ఏం చేయాలి? ప్రభు కోసం మనం శ్రేష్టమైన ఫలాలు ఫలించడానికి ఆయన పనికిమాలిన మనల్ని తీసుకుని వెళ్ళి ఆయనతో అంటుకట్టుకున్నాడు. ఆయన ఎంత ప్రేమ మనం అంటే ఆయనకి. ఏమండి, మనం అంటే ఇంకెంతో ప్రేమ. చాలా మందికి ఆయన ప్రేమ చులకనైపోతా ఉంది. ఏమండి, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా,
యజమాని సహనముతో చెలగాటమా. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నాడో, దేవుని ప్రేమ అనేకమైన జీవితాల్లో ఏమండి ఆయన ప్రేమ చులకనైపోతా ఉంది కదండి. మంచితనం చాలా మందికి చులకనగా ఉంటుంది. అందుకని ఫలించకపోతే ఏమండి ఆయన బాధపడతాడు. ఆయనతో చెలగాటం ఆడితే ఏమండి, నిప్పుతో చెలగాటం ఆడితే కాలిద్దా కాలదా? కాలిద్దండి, కాలదండి. ఏముందిలే నిప్పే కానీ పట్టుకుంటే కాలకుండా ఉండిద్దా? దాని స్వభావమే అది, పట్టుకుంటే ఖచ్చితంగా కాలిద్ది. దేవుని స్తోత్రం. అందుకే యేసయ్యతో చెలగాటం ఆడకూడదు మనం. అందుకే ఆయన మన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మనం చేసుకున్నాడు. అంత ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని. చీకట్లో నుంచి, లోకంలో నుంచి, పనికిరాని జీవితంలో నుండి ఏమండి ఏమాత్రం విలువలేని స్థితిలో ఉన్న మన జీవితాలకి ఆయన ఒక విలువనిచ్చాడు. ఆయన ప్రజలంగా బ్రతికే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. రాజులుగా టీవీగా బ్రతికే కృప దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా యాజక సమూహం, మనందరం కూడా దేవుని సొత్తైన ప్రజలు. ఆయన ఏర్పరచబడినట్టు వారిగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన చిత్తంలో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని పిలువబడిన వారిలో కాకుండా ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి. నేను ఒక ప్రత్యేకమైన బిడ్డను, నేను దేవుని సొత్తైన బిడ్డను అని ఒక ప్రత్యేకత మన జీవితంలో అనేకులు కనబడే విధంగా ఉండాలి. ఏర్పరచబడిన బిడ్డలంగా మన లోకంలో జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు మనల్ని చీకటిలో నుండి పిలిచినట్లుగా వాక్యం మనకు తెలుస్తా ఉంది. ఏమా కనుక ఆయన ఏర్పాట్లో ఉన్నావా? ఆయన పిలిచినప్పుడు, నిన్ను చూచినప్పుడు ఏమండి దేవుడు ఈమె నా బిడ్డ అని చెప్పే పరిస్థితుల్లో ఆయన ఏర్పాట్లో మనం ఉన్నామా? లేకపోతే ఏముందిలే పిలిచాడుగా అందరినీ అన్నట్లుగా పిలువబడిన వారిలోనే ఉన్నామా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఏమా 10 మందిలో 5గురే వెళ్ళారు. ఈనాడు ఎన్నో సంఘాలు, ఎంతో సేవ విస్తారంగా జరుగుతూ ఉంది. ఏమండి గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి, కానీ ఎంతమంది ఎత్తబడతారో తెలియదు. దేవుని స్తోత్రం. ఎంతమంది దేవుని రాజ్యానికి వెళ్తారో తెలియదు. అందుకని మనం మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఏర్పరచబడిన వారిలో మనం ఉండడానికి ఎవరికి వారు మనం ఏమండి విమర్శ చేసుకోవాలి. నా జీవితం ఎలా ఉంది, అసలు ఏంటి నా పరిస్థితి, ఆత్మీయ జీవితంలో నేను ఏమై ఉన్నాను, నా పరిస్థితి ఏమిటి, ఏర్పరచబడిన సంఖ్యలో నేను ఉన్నానా లేదా? అక్కడ దేవుడు విందు చేసి పిలిచినప్పుడు అందరూ వెళ్ళారు. అయితే ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. ఏమన్నాడు? పెళ్లి వస్త్రం లేకుండా విందులో కూర్చున్నాడు. సహోదరుడా, పెళ్లి వస్త్రం ఏదంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏముండాలి పెళ్లికి వెళ్ళాలంటే? ఏమా ఈనాడు పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం కదా, ప్రార్థనకంటే ఎట్టబడితే ఎట్ట వస్తారులే, కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ఎట్ట వెళ్ళాలి? మెడ వేసుకోవాలి. ఏమా మనకు లేకపోయినా పక్కన తీసుకున్నా మెడలో వేసుకోవాలి, చేతులకు పెట్టుకోవాలి. అంటే ఒక ప్రత్యేకంగా పెళ్లికి వెళ్ళవలసిన విధానంలో మనం వెళ్తాం. కానీ ఇక్కడ పెళ్లికైతే విందులోకి వచ్చాడు, కానీ పెళ్లి వస్త్రం లేదు. దేవుడు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు? పెళ్లి వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. ఏమా ఇవన్నీ ప్రభు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకన్నాడు, కుమారుడా నీకు పెళ్లి వస్త్రం లేదు కాబట్టి విందులో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో అన్నాడు. చూసారా, దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, పెళ్లికి వెళ్ళడానికి, పెళ్లి విందులోకి వెళ్ళడానికి కావలసిన అర్హత, అమ్మా ఆ పెళ్లి మధ్యాకాశంలో వెళ్ళే ఆ పెళ్లి విందులో మనం ఉండాలి అని అంటే ఏముండాలి మనకి? పెళ్లి వస్త్రం అనేటువంటి అర్హత, పరిశుద్ధత, నీతిని కలిగిన వారుగా ఉన్నవారు మాత్రమే ఆ రహస్య రాకల్లో మధ్యాకాశంలోకి వెళ్ళి 7 ఏండ్ల విందులో ఉండడానికి ఎత్తపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే లోకంలో మనం ప్రత్యేకంగా బ్రతకాలి. లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదిరే పని కాదు. లోకంలో ఒక ప్రత్యేకమైన ప్రజలుగా దేవుని కోసం మనం బ్రతకాలి. ఏర్పరచబడిన వారిగా మనం బ్రతకాలి.
ఏమండి లోకాన్ని విడిచిపెట్టాలి, లోక ఆశలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన విషయాలు మనం తలదూర్చకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో ఏమండి ప్రార్థన ఆదివారం వరకే కదా ప్రార్థన, మిగతా విషయాల్లో మేము లోకంలో ఉంటామంటే రహస్య రాకుండా పెండ్లి విందులో మనం పనికిరాం. అట్టి అర్హత మనం సంపాదించుకోలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడే ఒక ప్రత్యేకమైన రీతిలో మనం వెళ్తున్నప్పుడు మరి మధ్యాకాశంలో గొప్ప పెళ్లి విందులో మనం ఉండాలి అని అంటే ఏమండి ఎలాంటి స్థితి మనం కలిగి ఉండాలి? పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేని ఒకని త్రోసిరి వెలుపల చీకటిలో. పెండ్లి వస్త్రము లేని ఒకని త్రోసిరి వెలుపల చీకటిలో. యెహోవా చేత ఆశీర్వదింప పడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా లోపలికి రావా, బయట నిలువనేలా. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి మా? అందరూ ఇందులోకి వెళ్ళారు, ఒక వ్యక్తి మాత్రం పెళ్లి వస్త్రం లేకుండా కూర్చుంటే త్రోసేశారు. ఏమండి చీకటిలోకి త్రోయబడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకని ఏర్పరచబడిన వారి సంఖ్యలో మనం ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, ఎంతో మంది వస్తారు ప్రార్థనలకి. కాబట్టి ఎన్నో సంఘాలు మనం చూస్తా ఉన్నాం. ఎంతమంది ఆయన ఏర్పాటులో ఉన్నాం, ఎంతమంది ఆయన చిత్తంలో ఉన్నాం, ఎంతమంది ఎగిరిపోయే అనుభవంలో మనం ఉన్నాం, ఎంతమంది ఇక్కడ బోర శబ్దాన్ని విని మధ్యాకాశానికి ఏడేంత విందులో వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏర్పరచబడిన వంశంలో మనం ఉన్నామా? రాజులను యాజక సమూహంగా ఉండటానికి ప్రభు మనం పిలుచుకున్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా ఉండటానికి మనం పిలుచుకున్నాడు. ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? ఏమండి ఎలా ఉండాలి? ఆయన పిల్లల్లాగే మనం కనబడాలి లోకంలో. దేవుని స్తోత్రం. అంతేగాని ఏమా డ్యూటీల్లో, మరి ఆఫీసుల్లో ఒక రకంగా, ప్రార్థనలో ఒక రకంగా, ఎక్కడున్నా కూడా దానియేలు విషయంలో రాయబడింది. దానియేలు ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాదు అని ఆ రాజ్యంలో ఉన్న వారందరూ తెలుసుకున్నారు. రాజ్య పరిపాలన విషయంలో జ్ఞాపకం దానియేలు నింద మోపాలు అనుకున్నారు, కానీ ఆయన అక్కడ కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడో ఆయన చేసే డ్యూటీలో కూడా అలాగే ఉన్నాడు దానియేలు. అందుకనే ఏమండి ప్రముఖుడుగా దానియేలు ఎంచబడ్డాడు. అందుకని అక్కడ ఉన్న వారికి దానియేలు మీద కోపం. ఏమండి ఇక్కడికి ఎలా వచ్చాడు? బానిసగా తీసుకుని రాబడ్డ దానియేలు వీడు మన మీద గొప్పవాడుగా ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారిగా వారు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నిందని మోపాలను చూశారు, కానీ దానియేలు అక్కడ చక్కని మాట, దానియేలు ఏ నేరమైనా తప్పైనా చేసేవాడు కాదు. స్తోత్రం. ఏమండి ఒక మనిషి జీవితంలో ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండటం ఎంత గొప్ప విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ తప్పైనా నేరమైన చేయిపోయేటప్పటికీ మరి వాళ్ళు అనుకున్నారు, మళ్ళా ఈయన ఈ పద్ధతిలో మనకు దొరకలేదు, దేవుని విషయంలో అయితే దొరుకుతాడు అనుకున్నారు దానియేలుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇట్టి శాసనం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నప్పటికీ కూడా, ఎట్టి శాసనం ఏమా? ఎట్టి శాసనం? రాజు నిలబెట్టే ప్రతిమకు తప్ప ఎవరు కూడా వారి వారి దేవతను కానీ దేవుళ్ళను కానీ
ఎవరు కూడా 30 దినాల వరకు ఆరాధించకూడదని శాసనం రాజు దగ్గర నుంచి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఆ శాసనమే, ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నప్పటికీ యథాప్రకారము అవి రాయబడింది. దేవుని స్తోత్రం. ఎలాగంట? యథాప్రకారం, ఎప్పటి వలనే. అది వరకు ఎప్పుడు ఎలా ప్రార్థన చేశాడో శాసనం వచ్చినా కూడా అదే ప్రార్థన. అమ్మా, రేపు ప్రభుత్వం నుంచి మనకి ఏమంటే ప్రార్థనకి వెళ్ళకూడదు, ప్రార్థనకి వెళ్తే నీకేముండవు అన్ని కట్ చేస్తా ఉన్నారు అనుకోండి, ఎంతమంది వస్తాం బైబిల్ పట్టుకుని ధైర్యంగా? చెప్పండి, ఎంతమంది వస్తాం బైబిల్ తీసుకొని ధైర్యంగా రావాలంటే? ఎందుకని మాట్లాడలేకపోతున్నారు మీరు? నేను సీరియస్ చూస్తున్నారు, నాకు వెళ్ళి మళ్ళీ పైపెచ్చు చెప్పండి. వచ్చేస్తున్నాయి కూడా దినాలు, అప్పుడు కూడా రాగలరా బైబిల్ తీసుకుని ధైర్యంగా? అన్నవాడు స్తోత్రం చెప్పండి ఒకసారి. వెనకోళ్ళకి ఏం అర్థం కదా? ఏమా మీకు అర్థం కాలేదా? చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అలాంటి దినాల మధ్యకి మనం రాబోతున్నాము. ఒకవేళ ఆ తిప్పలన్నీ ఏమి లేకుండా ఇప్పుడే భక్తిని జాగ్రత్తగా కొనసాగించుకుంటే ఏమండి రహస్య రాకల్లో వెళ్ళిపోతాం. మనం సంఘం ఉండదు, మహాశ్రమలో సంఘం ఉండదు. సంఘము అమ్మా ఎప్పుడు వెళ్ళిపోద్ది? రహస్య రాకడంటే యేసు ప్రభు వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి ఆయన వధువు సంఘాన్ని పిలుస్తాడు. అప్పుడు సంఘము సిద్ధపడి, సంఘము వధువు సంఘము క్రీస్తు రక్తంలో కడుగబడిన వారందరూ కూడా వెళ్ళిపోతారు. ఈ ముద్రలు లేపించుకునేది ఈ శ్రమలు ఎప్పుడంటే మిగిలిన వారికి శ్రమలు. దేవుని స్తోత్రం. మిగిలిన వారికి శ్రమలు. అందుకని ఈ యొక్క వధువు సంఘంలో మనం ఎత్తబడినట్లయితే మన మధ్యాకాశంలో 7 ఏళ్ళు అక్కడ ఉంటాము. 7 ఏళ్ళు మహాశ్రమలు భూమి మీద జరుగుతాయి. 7 ఏళ్ళేమో సంఘము దేవుల్లో ఆనందిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ ఏం చేస్తారు? విడవబడిన వారు శ్రమలు, మహాశ్రమంలో కూడా కొంతమంది రక్షణ పొందుతారు. ఎందుకంటే అప్పటి వరకు భక్తిని ఆషామాషాగా చేసి ఏమండి తిక్కలుగా చేసి వాక్యం సరిగా వినకుండా దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించి ఏమండి అలాంటి వారు విడవబడతారు. అప్పుడు శ్రమలో వారికి భయం ఏర్పడింది. అప్పుడు కొంతమంది రక్షణ పొందుతారు. అసలు ఇంకా చెప్పండి, మహాశ్రమలన్నీ కూడా యూదుల కోసమే అని కూడా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్ని జనుల్లో కొంతమంది విడిచిపెట్టబడతారు, భక్తి సరిగా కొనసాగించినటువంటి వారు. అలాంటి వారు కూడా రక్షణ పొందుతారు. ఆ తర్వాత యూదులు మాత్రం మహాశ్రమలు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. అందుకని మనం ఏం చేయాలి? ఏమా అక్కడికి వెళ్ళే ఆ గోలంతా లేకుండా, ఈ శ్రమలు ఇవన్నీ మనకు లేకుండా చక్కగా వధువు సంఘంలో చక్కగా వాక్యం వినబడుతున్నప్పుడు, ఏ సమస్యలు మనకు లేకుండా ఏమంటే వాక్యం సవిస్తారంగా మనకు వినబడుతున్నప్పుడు మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవిస్తూ ఏమండి ఖచ్చితమైన భక్తిని మనం చేస్తే మనం రహస్య రాకల్లో వెళ్ళిపోతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే రహస్య రాకడ. ఇదిగో అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు ఎదుర్కొనండి అని చెప్పినప్పుడు 5గురు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఏమా అందుకే సంఘమైన మనం ఏం చేయాలి చెప్పండి? ఎలా ఉండాలి? తరుణులు ఇరువురు కలిసి తిరుగలి విసరుచునుండా, ఎత్తబడును ఒక నారి, ఏమవుతుంది నీ గతి? తరుణులు ఇరువురు కలిసి తిరుగలి విసరుచునుండా, ఎత్తబడును ఒక నారి, ఏమవుతుంది నీ గతి? నీ గతి, నీ గతి ప్రభు యేసు ఆగమనం, అది దేవుని ఆధీనం, అతి త్వరలో సంభవము, అది క్రీస్తు సంగమం, ప్రభు యేసు ఆగమనం. హల్లెలూయా. ఏం జరిగింది చెప్పండి? అమ్మా, 2 తిరగలు విసురుతా ఉంటే వాళ్ళిద్దరిలో సిద్ధపడిన వారు ప్రభు శబ్దాన్ని విని వెళ్ళిపోతారు. 2 పొలంలో ఉంటే సిద్ధపడిన వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. 2 మంచం మీద పడుకుని ఉంటే సిద్ధపడిన వారు వెళ్ళిపోతారు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకని ఇప్పుడే అమ్మా వధూ సంఘంలో ఉండి మనం రహస్య రాకల్లో ఉండి 7 ఏండ్ల ఇందులో పాలు పంపులు పొంది ఏమండి అక్కడ మరలా మనం సంఘాన్ని తీసుకొచ్చి ఆయన మరలా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. అందుకని ఇవన్నీ గొడవలన్నీ లేకుండా అమ్మా ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు పట్టినట్టుగా ఏముందలే ఆదివారం సేపు రావాలి పోవాలి అన్నట్టు కాకుండా ఏం చేయాలి ఏమండి భక్తిని నిజంగా దేవునికి భయపడి ఖచ్చితంగా మా భక్తి చేయటం కాదు, దేవునికి భయపడి మనం జీవించడం నేర్చుకోవాలి. ఓరికి రావటం పోవటం కాదు, అది ఓదో ఆచారంగా అమ్మా ఒకరోజు వస్తే ఒకరోజు రాకుండా ఇవన్నీ లేకుండా నువ్వు ఖచ్చితంగా సిద్ధపడి వధువు సంఘంలో ఉంటే రహస్య రాకుండా మనం వెళ్ళిపోతాము. మిగతా పనులన్నీ మనకేమి దేవుడు వాటి గురించి మనకు భయం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి. అక్కడగా చూడండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం అమ్మా. రాజుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరైనా అమ్మా పౌలు గారి గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దమస్సు మార్గంలో వెళుతూ దేవుని బిడ్డల్ని హింసించడానికి, దేవుని బిడ్డల్ని ప్రాణాలు తీయటానికి, దేవుని బిడ్డల్ని చెరచటానికి ఒకప్పుడు పౌలుగా ఉన్న సౌలు ఆ దినాల్లో సౌలుగా ఉన్నప్పుడు ఇలా దేవుని బిడ్డలు చెరచటానికి వెళుతూ ఉంటే మార్గంలో దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శించిన తర్వాత పడిపోతాడు గుర్రం మీద నుంచి, గుడ్డివాడైపోయాడు. తర్వాత దేవుని యొక్క వెలుగు చూస్తాడు, దేవుని స్వరం వింటున్నాడు కానీ కళ్ళు తెరుపులు పట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన్ని అననీయ అని ఒక దైవజనుడు ఉంటే అక్కడ పంపించమన్నాడు. అననీయ అన్నాడు కదా. అననీయ అన్నాడు, అయ్యా ఈయన ఎలాంటి వాడో నీకు తెలుసా? 13వ వచనం చదవండి. 13వ వచనం. అందుకు అన్నయ్య, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వల్ల నేను విన్నాను. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతను ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. అననీయ అనేటువంటి సేవకుడు అంటున్నాడు, అయ్యా ఈయన ఎంతో భయంకర వ్యక్తి కదా, యెరూషలేములో పరిశుద్ధులందరూ కీడు చేశాడు, ఎంతో మందిని కొట్టాడు, హింసించాడు, ప్రాణాలు తీశాడు. అలాంటి వానికి నేను ఎలా సువార్త చెప్పేది? అలాంటి వాడిని ఇంత ఎలా చేర్చుకోవాలి నేను అని అననీయ మాట్లాడుతున్న సమయంలో ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని? అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు పౌలు గారి గురించి చెప్పుకున్నా మనం. ఆయన జీవితం ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటిది. ఆయనే ఒప్పుకున్నాడు. ఏమని? పాపుల్లో ప్రధాన పాపినయ్యా, యేసయ్య మిగిల్చిన శ్రమలు ఏమనుంటే నేను భరిస్తాను. అంత ఖచ్చితంగా నిజంగా ఒకప్పుడు లోకంలో ఆ విధంగా జీవించిన వ్యక్తి దేవుని కోసం ఏమైనా భరించడానికి, దేవుని కోసం ఎన్ని దెబ్బలైనా తినటానికి. యేసయ్య ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒకసారి తిన్నాడు, కానీ పౌలు గారు 5 సార్లు తిన్నాడు. అంటే నేను చేసిన పాపానికి ఈ శిక్ష సరిపోదు అని ఆయన ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత పాపం చేశాను కాబట్టి పాపం ఏమైనా ఉంటే మొట్టమొదట నేనే ఒప్పుకున్నాను. ఒప్పుకోలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, కానీ నేనేమైనా ఒప్పుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాటలు ఏమిటాయనంటే, నువ్వేం భయపడద్దు అననయ్య, పౌలు గారిని తీసుకెళ్ళు, పౌలు గారికి వాక్యం చెప్పు. ఆయన రాజుల దగ్గర ఏమండి, ఇంకెక్కడ చెప్పండి, ఇశ్రాయేలు దగ్గరను అన్ని జనుల దగ్గర నేను నిలబెట్టుకోబోతున్నాను, నా సాధనం నేను ఏర్పరచుకున్నాను అనే విషయాన్ని పౌలు గారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా,
కనుక మనం కూడా దేవుని కోసం సాధనాలుగా పనిచేయాలి. ఎలా ఉండాలి చెప్పండి? నువ్వెక్కడ పని చేస్తున్నావు? అన్ని జనుల దగ్గర, ఇశ్రాయేలు దగ్గర, ఇంకెక్కడ చెప్పండి? నేను వారి దగ్గర నేను ఇది సాధనంగా చేసుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యా నేను హానికరుడను, దూషకుడను, హింసకుడను అని ఒప్పుకున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. హానికరుడ, హింసకుడను, దేవదూషకుడను నేను. హానికరుడ, హింసకుడను, దేవదూషకుడను నేను. అవిశ్వాసినైన నన్ను ఆదరించి నావుగా. ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను. ఎంత జాలి యేసువా. హల్లెలూయా. సంఘరాధన చాలా చక్కని పాటలు ఉన్నాయి. అని అంటాడు, హానికరుడను, హింసకుడను, దేవదూషకుడు, దేవుణ్ణి దూషించని వ్యక్తిని ప్రభు అని పౌలు గారు ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. ఏమండి, ఒక్కడి దగ్గర 5 సార్లు 49 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. 3 సార్లు బెత్తములతో కొట్టించుకున్నాడు. ఎన్నో శ్రమలు. అందుకని అన్నాడు, నేను చేసిన పాపానికి ఈ శిక్ష నాకు చాలదయ్యా, పాపుల్లో ప్రధాన పాపిని అని డైరెక్ట్గా దేవుని దగ్గర ఒప్పుకున్న వ్యక్తి. అందుకని దేవుడు ఆయన్ని అన్ని జనుల దగ్గరను, ఏమండి ఆయన మరి ఇంకెక్కడ చదవండి అన్నమాట, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం అని అననీయతో చెప్పాడు. అననీయ ఇదివరకులాగా ఆయన లేడు, నేను ఏర్పాటు చేసుకున్నాను, నా ఏర్పాటులో ఉన్నాడు, నా రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా నేను సిద్ధపరచుకున్నాను, అనేకుల దగ్గర నిలబెట్టబోతున్నాను అని ప్రభు అననీయతో చెప్పిన మాటలు ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఆయన ఏర్పాటులో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి అమ్మా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఏర్పరచబడిన వారు కొద్దిమందే. అందుకంటారు చాలా మంది వాక్యాలు మనం చూస్తాం. ఒక మాట అనుకుంటారంటే, ఏంది యేసు ప్రభు ఇంత సేవ చేసి అట్లా చేశాడు కదా, కొద్దిమందేనా అని అంటే ప్రభు చెప్పాడు, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొద్దిమందే. స్తోత్రం. ఏమండి, విశాలమైన మార్గం కోరుకుంటుంది లోకం, కానీ ప్రార్థనకు రావాలంటే ఇబ్బంది చాలా మందికి. ఏమండి, మరి పాస్టర్ గారేమో ఆ రకం గట్టిగా చెప్పింది, అలా ఎలా ఉంటాం మనం కదండి. ఇరుకు మార్గమున వెళ్ళేవారు కొద్దిమంది, కనుక ఏర్పాట్లో ఉన్నవారు కొద్దిమంది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉన్నవారు కొద్దిమంది. పెండ్లి విందులకు మనం వెళ్ళాలంటే ప్రభు ఇచ్చినటువంటి పెండ్లి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకొని ఆకాశంలో దేవుని విందులో మనం ఉండడానికి ఏమండి మనం సిద్ధపరచుకుంటూ ప్రభులో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవామి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. అవును తండ్రి, పిలువబడిన వారు అనేకులే, కానీ ఏర్పాట్లో ఉన్నవారు కొద్దిమంది అని ప్రభా నువ్వు తెలియజేస్తా ఉన్నావు తండ్రి. యేసయ్యా, నీ ఏర్పాట్లో మేము ఉన్నామో లేదో అని ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మీరు ఎప్పుడు మధ్యాకాశానికి వచ్చినా అని మీరు కడబోరు శబ్దాన్ని ప్రభా వినిపించినప్పుడు వినగలిగినటువంటి ప్రభా భక్తి జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ కడబోరు శబ్దాన్ని వినేటువంటి ప్రభా తండ్రి అయ్యా, ఆత్మీయ చెవులు మీరు మాకు దయచేయండి ప్రభు, అట్టి సిద్ధబాటును మీరు మాకు దయచేయండి ప్రభు. మీ స్తోత్రం. కృప చూపండి తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇతమైన వాక్యం ప్రతిబిడ్డ జీవితంలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కృప చూపండి, ఆశీర్వదించండి. చేరి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృప చూపండి నాయన. బిడ్డలు ఇచ్చిన కానుకలు మీరు దీవించండి, బిడ్డలకు సమృద్ధి కలిగించండి నాయన, వారి కొరతలు తీర్చండి నాయన. దేవా మీ స్తోత్రం నాయన. వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి నాయన.
వారి డ్యూటీలో వారి రాకపోకలు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా మీ స్తోత్రం. వారి వ్యాపారాలను మీరు దీవించండి, వారి చేతి పనులను మీరు దీవించండి ప్రభువా మీ స్తోత్రం. మీ కృపకు అప్పగిస్తున్నాం తండ్రి. దీవించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోరండి. మా ముందున దినాల కోసం మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ భయభక్తులు మమ్మల్ని నడిపించండి నాయన. నీకు నిజముగా భయపడేవారిగా ఉంచండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు పరిశుద్ధమైన ఘనమైన నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి